అందరికీ నమస్కారం. ఈ మనము ఇప్పుడు అమరావతి రియాలిటీ హబ్ నుండి మాట్లాడుతున్నాము. ఈ ఒక యూట్యూబ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది సరైన గైడెన్స్ ఇవ్వటమే మా ఒక ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అమరావతి దగ్గర చాలా రేట్స్ అనేది బాగా పెరిగినాయి. అంటే అమరావతి సరౌండింగ్స్ క్యాపిటల్ దగ్గర 50,000, 60,000, 70,000, మినిమం 25,000 నుండి 17,000 వరకు ఉంది. మనకి ఇంకా అక్కడ కాకుండా సెకండ్ ఆప్షన్లో మనకి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి హై రిటర్న్స్ వస్తాయి అనేది మా శ్రీనివాస్ గారు, ఈయనకు 2 years నేను ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన ద్వారా మనం తెలుసుకుందాము. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మా ప్రేక్షకులకి బందర్ హైవేలో అంటే మచిలీపట్నం హైవేలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా డెవలప్మెంట్ అవుతుందో కొంచెం మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే లాభమా నష్టమా ఉన్నది ఉన్నట్టే చెప్పండి. నమస్తే అండి. ఇది విజయవాడ నుంచి బందర్ వైపు ఉండే హైవే వచ్చేసి 6 lanes గా చేస్తున్నారండి. ఆల్రెడీ 4 lanes గా ఉంది. ఇప్పుడు 6 lanes చేస్తున్నారు. బందర్లో కోర్టు కూడా వస్తుంది. కోర్టు కూడా త్వరలో ఓపెన్ అయిద్దండి. ఈ బెంజ్ సర్కిల్ నుంచి చూసుకుంటే బెంజ్ సర్కిల్ తర్వాత విజయవాడలో ఈస్ట్ బైపాస్ ఒకటి వస్తుందండి. ఈస్ట్ బైపాస్ తర్వాత ఔటర్ రింగ్ వస్తుందండి. ఔటర్ రింగ్ కి ఈస్ట్ బైపాస్ మధ్యలో కూడా ఏలూరు రోడ్ నుంచి ఇటు తోటలవల్లూరు దాకా 120 feet రోడ్ ఒకటి పెద్దగా వస్తుంది. ఇలా చూసుకుంటే ఈ బందర్ రోడ్ సరౌండింగ్స్ రెండు వైపులా ఇండస్ట్రియల్ కి మంచి బెనిఫిట్ అండి. చాలా వరకు ఇండస్ట్రీస్ ఈ రోడ్ లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బందర్ లో BHEL అనే బెల్ కంపెనీ ఒకటి ఉంది. బెల్ కంపెనీ షిప్ యార్డ్ ఉంది. ఇది కాక BPCL రిఫైనరీ ఒకటి 40,000 కోట్లతో కంపెనీ ఇప్పుడే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఫ్యూచర్ లో ఇది కూడా వస్తుంది. ఇంతే కాకుండా ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం షిప్ యార్డ్ తెలంగాణకు కూడా బందర్ షిప్ యార్డ్ నుంచే సప్లై ఉంటుందండి. అందువల్ల షిప్ యార్డ్ కూడా వెళ్ళే దానికి ఫుల్ ట్రాన్స్పోర్టేషన్. హలో, తెలంగాణకు కూడా ఇదే మెయిన్ పోర్ట్ అండి. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర డ్రై పోర్ట్ అనే ఒకటి కడుతున్నారు. అది కనుకైతే అక్కడి నుంచి 6 lanes బందర్ వరకు వస్తుంది. ఈ బందర్ వరకు వస్తే ఈ ఫోర్ట్ నుంచి తెలంగాణకి మనకు మెయిన్ పోర్ట్ బందర్ పోర్ట్ అయిద్దండి. ఆంధ్రాకి మెయిన్ పోర్ట్ ఈ బందర్ పోర్ట్ అయ్యింది. ఇది 3 నేషనల్ కేంద్ర గవర్నమెంట్ కూడా దీనికి నిధులు ఇస్తుంది. అందువల్ల ఫ్యూచర్ లో బందర్ బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఈ బందర్ రోడ్డు వరకు పెద్ద కంపెనీలన్నీ పెద్ద గోడౌన్స్ ఏర్పాటు చేసుకున్నాయి. ఎందుకంటే అటు ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి బందర్ పోర్ట్ మెయిన్ ముఖద్వారం అండి. ఇక్కడ ఏపీకి తెలంగాణకి 2 బందర్ ముఖద్వారం లాంటిది. ఇక్కడే మెయిన్ ఉంటది. కాబట్టి విజయవాడ నుంచి బందర్ వైపు వెళ్ళే ఏ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసినా మీ ఫ్యూచర్ మంచి గ్రోత్ ఉంటుంది. ఇది కన్ఫర్మ్ గా చెప్పగలం. ఈ బందర్ హైవేకి ఆనుకొని 1-2 kilometers తో CRDA వెంచర్ చాలా ఉన్నాయండి. మావి తోటలవల్లూరులో కూడా ఒకటి ఉంది. మీరు ఏమైనా ఉంటే మా డిస్క్రిప్షన్ లో మా నెంబర్లో సంప్రదించగలరు. థ్యాంక్ యూ. ఓకే అండి, మా ప్రేక్షకులు చాలా వివరాలు చెప్పారు మీరు. అంటే ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ అవుతుందో బందర్ హైవే గురించి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మిమ్మల్ని సంప్రదిస్తాము. మీరు మా ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ విజయవాడ సరౌండింగ్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తారని ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ.